హలో మచ్చస్ అండ్ మచ్చీస్, వెల్కమ్ టు లైక్ సిరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హలో గాయస్, నేను మా పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో ఇది మా ఇంటి దగ్గర రోడ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సూపర్ వ్యూ వస్తుంది అక్కడ. దీస్ ఆర్ కాల్డ్ స్ప్రింగ్ చెర్రీ బ్లాజమ్స్ అనమాట. చూసారా, కొంచెం వన్ హ్యాండ్ డ్రైవింగ్ నాకు రాదు, మీకు వ్యూ సరిగ్గా కనిపించి ఉండదు. బ్లాజమ్స్ ఉంటాయి అన్నమాట మా అట్లాంటాలో వచ్చేసి బేసికల్లీ ట్రీస్ ఎక్కువ. సో మాకు అన్ని రకాల ఫాల్, ఈ చెర్రీ బ్లాజమ్స్, అన్ని రకాల సీజన్స్ వీకెండ్ అంటే ఎక్కడికి సపరేట్ స్పాట్ వెళ్ళకుండా మేము వెళ్ళే రోడ్స్లోనే అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట, అన్ని సీజన్స్ తగ్గట్టు. సో అది మా ఇంటి దగ్గర ఉన్న చెర్రీ బ్లాజమ్స్. ఆ చెర్రీ బ్లాజమ్స్ సపరేట్ టికెట్ కొనుక్కుని వెళ్ళచ్చు కూడా. ఒకటి గిప్స్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ తులిప్స్, ఈ చెర్రీ బ్లాజమ్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళాం అనమాట యాక్చువల్లీ. ఇలా కార్ నడుపుతున్నప్పుడు మూడు రోజుల నుంచి బయటకు వెళ్ళి చూడడం నాకు చాలా ఇష్టం. బట్ అమెరికాలో చాలా కష్టం అనమాట. పోలీసులు చూస్తే మనం తీసుకెళ్ళి బొక్కలేస్తారు. చూసారా, ఆడపిల్లలు అల్లరి చేయాలని ఎవరు చెప్పారు? ఇద్దరు ఆడపిల్లనే నాకు. మొత్తం కోతులు, మంకీస్. యూ మంకీస్. మా చిన్నదైతే ఎన్ని దెబ్బలు తగిలించుకుందో చెప్పలేను, అన్ని దెబ్బలు తగిలించుకుంది. మొహం మీద కానీ కాళ్ళ మీద కానీ అన్నీ వచ్చింది పెద్ద కోతి. థ్యాంక్ యూ. ఎందుకు నీ హెయిర్ ఇంత పిచ్చగా ఉంది? నెక్స్ట్ డే మేము ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాం. మా పాప ఒక 1 month నుంచి ఇయర్ ఇచ్చింగ్ అని చెప్తుంది. యాక్చువల్లీ మేము అర్జెంట్ కేర్ అని తీసుకెళ్ళాము. ఇక్కడ అర్జెంట్ కేర్, ఎమర్జెన్సీ కేర్ ఉంటాయి. అర్జెంట్ కేర్ ఏంటంటే మనకి ఏదైనా ఫీవర్ వచ్చినా, అంత మరీ లైఫ్ థ్రెటనింగ్ కాకపోతే అర్జెంట్ కేర్కి వెళ్ళాలి. ఎమర్జెన్సీ అంటే ఇంకా లైక్ ఫిట్స్, లైఫ్ థ్రెటనింగ్ ఉంటే మనం 911 కాల్ చేసి ఎమర్జెన్సీకి వెళ్ళాలి. సో అర్జెన్సీ కేర్ తీసుకెళ్తే అప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్కి డ్రాప్స్ ఇచ్చారు, కానీ అది తగ్గలేదు. అప్పటి నుంచి ఇచ్చింగ్ అని చెప్తానే ఉందని ఇంకా ఇక్కడ తీసుకొచ్చాను ఈఎన్టీ హాస్పిటల్. ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? చెక్ యువర్ ఇయర్స్. ఏమైంది నీ ఇయర్స్లో? ఇచ్చింగ్ ఇన్ యువర్ ఇయర్స్. ఇలా రూమ్స్ ఇస్తారు హాస్పిటల్లో, వెయిట్ చేయాలన్నమాట డాక్టర్ వచ్చేదాకా. సో ఇది జార్జియాలోనే బిగ్ హాస్పిటల్, నార్త్ సైడ్ హాస్పిటల్స్ అని ఎవ్రీ ఏరియాకి బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో ఇలా ఇన్స్టిట్యూట్స్ అన్నీ, చిన్న చిన్న క్లినిక్స్ అన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటారు. సో అక్కడ ఇలా గోల్ఫ్ ఆడే దగ్గర కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ని తిప్పుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉంటారని వాళ్ళని డ్రాప్ చేస్తూ ఉంటారు వాళ్ళ కార్ దగ్గర. తక్కాలి తక్కు. మా చిన్న పాపకి 3 years. సో అది ఇప్పుడే సైకిల్ నేర్చుకుంటుంది. లాస్ట్ ఇయరే తీసుకున్నాం, కానీ ఆ సైకిల్ నేర్చుకోలేదు. దానికి లెగ్స్ సరిగ్గా అందలేదు అనమాట. ఈ ఇయరే నేర్చుకుంటుంది. సో నేర్పించిన 1 or 2 daysకే తనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చి రోజు దొక్కుతుంది అనమాట, రోజు ఈవినింగ్ రాగానే. సో దాని తర్వాత మేము ఒక రాంగ్ ఈవెంట్కి వెళ్ళాం. ఏంటంటే కృతి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలిమెంటరీ కదా, సో ఎలిమెంటరీ 2 year లాంగ్వేజ్ ఎన్రోల్మెంట్ లైక్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్ నేర్పించేది అనుకుని వెళ్ళాం. బట్ ఇది ఆల్రెడీ ఉన్న పిల్లలకి ఈవెంట్ లాగా అనమాట. సో ఇక్కడ పిల్లలు స్పానిష్లో సాంగ్స్ పాడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎంకరేజ్.
సో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. డ్యూయల్ లాంగ్వేజ్ తీసుకోవడం బెటర్ అంటారా, వేస్ట్ అంటారా? అంటే కొంతమంది తీసుకోవడం బెటరు, 2 లాంగ్వేజెస్ వస్తాయి అంటారు, కొంతమంది వేస్ట్ అంటారు. సో కింద కామెంట్ చేయండి మా పాపకి డ్యూయల్ లాంగ్వేజ్ తీసుకోవాలా వద్దా అని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడే శివరాత్రి రోజు నేను ఈ బ్లాక్ శారీ మా మమ్మీ పంపించింది, మొన్న పార్సిల్లో చూపించాను కదా, అది కట్టుకుని అండ్ కట్ పొంగల్ చేస్తున్నాను. స్వీట్స్ నేను తినట్లేదు, సో హాటే పెట్టాలని ఓన్లీ కట్ పొంగల్ చేశాను శివరాత్రికి. అండ్ దీనికి వచ్చేసి మొత్తం మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాము, వైట్ సిల్వర్ కదా, సో సిల్వర్ కలర్ లాగా సిల్వర్ థ్రెడ్స్తో చేయమంటే వాళ్ళు వైట్ థ్రెడ్తో చేశారు, బట్ బాగానే ఉంది. సో అండ్ ఆ నెక్లెస్ వచ్చేసి నేను మా యానివర్సరీ వీడియోలో చూపించాను కదా, యానివర్సరీ వీడియోలో నాకు వచ్చిన గిఫ్ట్ అనమాట నెక్లెస్. అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, అన్ని కలర్స్ తీసుకున్నాను. మాకు నా పిల్లలకి ఇద్దరు నాకు గర్ల్సే కాబట్టి వాళ్ళకి మ్యాచింగ్గా అన్ని కలర్స్ తీసేసుకున్నాను. సో లక్కీ సిల్క్ థ్రెడ్ వాళ్ళ లింక్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్వి క్యూట్ ఫ్రెండ్ అనమాట. సో గ్లాస్ జార్స్, స్పైస్ జార్స్ లాగా అనమాట. వాళ్ళు లేబుల్స్ ఇస్తారు కొన్ని, అండ్ కొన్ని ఏమో లేబుల్స్ ఇవాళ బ్లాంక్గా ఇస్తారు, మనకు రాసుకోవచ్చు. పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సెట్లోనే. సెట్ ఆఫ్ 50 వచ్చేసి $9కే వచ్చినాయి నాకు డీల్లో. కావాలంటే కింద మీకు అమెజాన్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. చాలా క్యూట్ ఉన్నాయి, కిచెన్కి మంచి లుక్ వచ్చింది. సో ఈవినింగ్ కిడ్స్ వచ్చాక మేము గుడికి వెళ్ళాము. ఇంకా నేను జ్యువెలరీ మార్చేసాను, నల్ల పూసలు బ్లాక్ అన్నీ వేసాను అనమాట, వాచ్తో సహా ఇయర్ రింగ్స్ అన్నీ మార్చేసి సిల్వర్ జ్యువెలరీ పెట్టుకున్నా. సో గుడికి వెళ్తే అక్కడ బీభత్సమైన రష్ ఉంది, శివదుర్గ టెంపుల్ అట్లాంటా కమింగ్, అందరికీ తెలిసి ఉంటుంది ఈ టెంపుల్. సూపర్ రష్గా ఉంది. సో అక్కడ పార్కింగ్ కూడా దొరకడం కష్టం అనుకుని మేము ఇంకా బ్యాక్ అయిపోయి వేరే మహాలక్ష్మి టెంపుల్ అని కమింగ్ ఏరియాలోనే ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. సో ఇది నెక్స్ట్ డే సాటర్డే, కాస్కో ఈజ్ కంపల్సరీ అనమాట. సో కాస్కోకి ఏమీ లేవు అనుకుని ఊరినే టైంపాస్ కోసం వెళ్ళాము. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాయి ఏమేమి కొన్నాము. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మొక్కలు పెట్టేశాడు, మొత్తం ఫుల్ ఆఫ్ మొక్కలు పెట్టేశాడు. సమ్మర్ వచ్చేసిందని మీనింగ్ అనమాట. సో అవుట్ సైడ్ పెరిగే మొక్కలు, హ్యాంగింగ్ డెకరేషన్ మొక్కలు ఇవన్నీ ఏమో ఇక్కడ పెట్టేశాడు. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇవన్నీ డెకరేటివ్ మొక్కలు అనమాట, అవుట్ సైడ్ పెట్టుకునేవి, హ్యాంగింగ్ చేసుకునేవి ఫెన్స్ దగ్గర. సో అన్నీ పెట్టాడు. మేము వచ్చేసి ఇది వింటర్ గ్రీన్ అని, వింటర్లో కూడా గ్రీన్గా ఉంటుంది, లో మెయింటెనెన్స్ ప్లాంట్స్, ఇవి 2 తీసుకున్నాం $16వి. అండ్ ఇవన్నీ కూడా చాలామంది తీసుకుంటారు, బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇవైతే చాలా పెట్టాడు ఈ వెరైటీ. అండ్ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ఈ ఎండిపోయిన చెట్టు, జపనీస్ ఉంది, ఇది కూడా చాలామంది కొనుక్కెళ్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి $62 జపనీస్ మ్యాపల్. సో ఇది తర్వాత ఏమో ఫ్లవర్స్ వస్తాయేమో, ఐ డోంట్ నో, బట్ ఇప్పుడు మాత్రం చూడడానికి ఎండిపోయినట్టుంది. $62 అంటే టూ కాస్ట్లీ అనిపించింది. అండ్ ఈ పక్కనే ఇదేమో ఈజీ టు పాట్ అలా ఇస్తాడనమాట. జస్ట్ సీడ్స్ వేసేసి మన వాటర్ వేసేస్తే ప్లాంట్స్ పెరిగిపోతాయి విత్ పాట్తో. ఇదేమో గ్రేప్స్, బ్లూబెర్రీస్ విత్ బేర్ రూట్స్ ఇస్తున్నాడు. ఈ రోడ్స్ ప్లాంట్స్ కూడా అలాగే తీసుకున్నాం. సో ఇన్సైడ్కి వచ్చేస్తే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, లైక్ బాన్సై ప్లాంట్స్, స్మాల్ అయ్యి ఫ్లవర్స్వి అన్నీ ఇంట్లో డెకరేషన్వి అనమాట. స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా బెడ్రూమ్స్లో అలాగా, సో అవి. అండ్ లోపలికి వచ్చేస్తే కూడా ఫుల్ సమ్మర్ స్టఫ్తో నింపేశాడు. ఇంట్లో వేసుకునే డైనింగ్ టేబుల్స్, బయట అవుట్డోర్లో ఒక డైనింగ్ టేబుల్, ఇండోర్లో ఒక డైనింగ్ టేబుల్ వేసుకుంటారు యాక్చువల్లీ ఇక్కడ ప్యాటియోలో అనమాట. సో ఇది ప్యాటియోలో గ్రిల్ అనమాట, ఫైర్ మధ్యలో ఫైర్ ప్లేస్ లాగా. ఇది వచ్చేసి గ్రిల్, అదే మీట్, బీఫ్ అన్నీ కాల్చుకుంటారు. సో ఆ బీఫ్ చెప్పాను కదా ఏమీ లేవనుకుని వెళ్ళి చూసామా, ఎన్ని కొన్నాము కార్ట్ నిండా. చూడండి ఎంత అయిందో, $150. అందులో మళ్ళీ కొన్ని మర్చిపోయాను కూడా నేను, క్యాష్యూస్ అని కొన్ని, ఇంకా ఆలివ్ ఆయిల్ అన్నీ తీసుకొని మర్చిపోయాను. అయినా $150 అయింది. దట్ ఈజ్ కాస్ట్కో అనమాట. కాస్ట్కోలో అడుగు పెడితే $100 ప్లస్ అవ్వకుండా బయటికి రాలేము. ప్లస్ సీ ఫుడ్, మా పిల్లలు ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కుకీ ప్లస్ పిజ్జా అడుగుతారు. సో నెక్స్ట్ డే సండే మేము స్పైస్ హట్ నుంచి బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చుకున్నాం సండే. చాలామంది ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు, ఎలా ఉందో చూద్దామని. మేము ఎప్పుడు తినలేదు, సో అక్కడ ఓన్లీ 2 అనమాట.
సో ఆర్డర్ ఇచ్చుకుంటే అస్సలు బాగాలేదు, 1 రేటింగ్ కూడా ఇవ్వను నేను. సో అది బ్యాలెన్స్ చేయడానికి నేను గోవా తిన్నాను. ఇండియాలో లాగా మంచిగా గోవాకు కారం పెట్టుకొని ఉప్పు పెట్టుకొని తినాలనిపించింది ఆ బిర్యానీ తిన్నాక. సో మంచిగా కారం ఉప్పు పెట్టుకొని ఇద్దరం తిన్నాము. ఇండియన్ చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి. స్కూల్ అప్పుడు బయటికి రాగానే ఆ జాంకాయ ఇలా కోసి మధ్యలో ఉప్పు కారం పెట్టి ఇచ్చేవాళ్ళు, అది కొనుక్కునేవాళ్ళం. అది గుర్తొచ్చినాయి. అమెరికాలో ఒక్కొక్క గోవా $2. సో ఇది మార్నింగ్ 8:30 అవుతుంది మాకు టైము. మార్నింగ్ బ్రైట్నెస్లో తీసింది. సో ఇది బిఫోర్ 30 days ఛాలెంజ్ ఫేస్. సో ఫేస్ ప్యాక్ వేసుకుందాం, మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాం మార్నింగ్ బ్రైట్నెస్లోనే. సో కొరియన్ గ్లాస్ స్కిన్కి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్. మీరు చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసుంటారు. సో అండ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా చేస్తున్నారు ఛాలెంజ్. నేను 7 days కాకుండా 30 days ఛాలెంజ్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ హనీ ఫ్రమ్ కాస్కో. అండ్ నార్మల్ మిల్క్ కాకుండా ఓన్లీ మిల్క్ వేయకుండా నేను రైస్ మిల్క్ చేద్దాం అనుకుంటున్నా. రైస్ మిల్క్ ఎలా అంటే ఫస్ట్ రైస్ వాష్ చేసేసి గ్రైండర్లో వేసాను, మిక్సర్ గ్రైండర్లో. సో లైట్గా మిల్క్ తీసుకుంటే అది రైస్ మిల్క్లా తయారైద్ది అనమాట. సో ప్రస్తుతానికి ఈ 3 ingredients మిక్స్ చేస్తున్నాను. ఆర్ వీ కెన్ మిక్స్ టమాటా యాజ్ వెల్, బట్ టమాటో స్మూత్ పేస్ట్ లాగా అవ్వదు కాబట్టి టమాటో జ్యూస్ వేయట్లేదు నేను. సో ఈ 3 వేసి టైట్ పేస్ట్ లాగా చేద్దాం. ఓకే. సో నేను ఫస్ట్ స్టెప్ మైల్డ్ క్లెన్జర్తో స్టార్ట్ చేశాను. ఈ క్లెన్జర్ వచ్చేసి విల్వా బ్రాండ్ హనీ ఫిక్స్ క్లెన్జర్. ఫేస్ క్లెన్జింగ్ విషయంలో ఓన్లీ 2 times చేసుకోవాలండి డేలో, మార్నింగ్ అండ్ నైట్. ఎక్కువసార్లు చేసుకున్న ఫేస్ మనకున్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ పోతాయి. సో మైల్డ్ క్లెన్జింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కూడా. మిల్క్ రైస్ కలిపి కదండి, ఇలా రైస్ మిల్క్లా అయింది. కొంచెం ఇలా గరుగ్గా ఉంటుంది, బట్ ఇట్స్ ఫైన్ అనమాట. 1/2 tablespoon రైస్ ఫ్లోర్ అండ్ 3/4 tablespoon హనీ. అండ్ అది మిక్స్ చేయడానికి మనం అలోవెరా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను రైస్ మిల్క్ వేస్తానని చెప్పాను కదా, సో రైస్ మిల్క్. దీంతోపాటు అలోవెరా వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు, వీ కెన్ మిక్స్ కర్డ్ కూడా వేసుకోవచ్చు కొన్ని వీడియోస్లో చూస్తే. సో నేనైతే ఫస్ట్ ఈ 3 ingredients ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 3 ingredients వేసుకుని ఫేస్ ప్యాక్ వేసేసుకుంటున్నా. సో నా స్కిన్ టైప్ చెప్పాలంటే, నా స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్ కాంబినేషన్. అప్పుడప్పుడు డ్రై అవుతుంది వింటర్లోనే, సమ్మర్లో ఎక్కువ శాతం అయితే ఆయిలీ. సో ఐఎమ్ బ్యాక్. లైట్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్నే రాశాను. సన్స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మీకు బయట చూపిస్తాను. సరే ఎంత హాట్గా ఉందో. సో బయటే చూపిద్దాం అనుకున్నా, బట్ ఐస్ ఓపెన్ చేయలేకపోతున్నాను. సో ఇది సన్లైట్లోనే జస్ట్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ రాసాక ఇలా ఉంది ఫేస్. ఫిల్టర్స్ ఏం యూస్ చేయట్లేదు, ఫిల్టర్ యూస్ చేసి కూడా చూపిస్తాం మీకు కావాలంటే. సో ఇది శాంసంగ్ ఫోన్లో ఫేస్ స్మూత్నెస్ అని ఉంటుంది అనమాట. సో ఫేస్ స్మూత్నెస్ పెడితే ఇలా ఉంటుంది. ఇంతకుముందు చూపించింది ఫిల్టర్ లేనిది. మన ఏం ఇది 30 days తర్వాత ఇలా రావాలి స్మూత్నెస్, ఫిల్టర్ లేకుండా ఇంత స్మూత్గా రావాలి. లెట్స్ డూ 30 days, ఆపకుండా చేయాలి. సో దట్స్ ఆల్ మచ్చాస్. Bye bye darlings. Thanks for watching. Please subscribe, like and share.